చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడని మనందరికీ తెలుసు. మరొకసారి ఆయన దావోస్ వేదికగా ఆయన కొన్ని అద్భుతాలే చేశారని చెప్పాలి. నిజంగా ఎన్నో పెద్ద పెద్ద భారీ దిగ్గజ కంపెనీల సంస్థల అధినేతలతో చాలా అలవోకగా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసుకుంటమే కాకుండా టీమిండియా అంటే ఇండియా మొత్తాన్ని కూడా ఆయన రిప్రజెంట్ చేసుకుంటూ ఇండియాలోకి పెట్టుబడికి రండి అని చెప్పి ఆహ్వానించారు. ముఖ్యంగా బిల్ గేట్స్తో మాట్లాడేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి సంభాషణ కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పుకుంటారు. ముఖ్యంగా లోకేష్ గారు, చంద్రబాబు గారు, బిల్ గేట్స్, మీ అబ్బాయిని నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. గతంలో మాట్లాడుకున్నటువంటి విషయాలు గుర్తు చేసుకుంటూ చంద్రబాబు గారు, మీ విజన్ నేను అప్పుడు చాలా తక్కువ అనుకున్నాను, కానీ 2020 అంటే అనుకున్నా, ఇప్పుడు 2047 అంటున్నారు. మీ విజన్కి చాలా పదను ఉంటుంది, చాలా ఆలోచన, దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అని చెప్పి బిల్ గేట్స్ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి గతంలో చూసాం, వచ్చిన కంపెనీలను కూడా తోసేసినటువంటి ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం 5 ఏళ్లలో ఎన్ని కంపెనీలు తోసేశారో ఇప్పుడు ఒక్కసారి లిస్ట్ చెప్తా, చూసుకోండి. ఫ్రాంక్లిన్ టెంప్లిన్కి సంబంధించినటువంటి ఒక కంపెనీగా ఆ కంపెనీని తోసేశారు. అలాగే అమర్ రాజా, లూలు గ్రూప్స్, ఏషియన్ పేపర్ మిల్స్కి సంబంధించినటువంటి ఆ కంపెనీ, అదానీ డేటా సెంటర్ని పంపించేశారు, హెచ్ఎస్బిసిని పంపించేశారు, సింగపూర్ స్టార్టప్ కంపెనీలు బయటకు తోసారు, రిలయన్స్ జియో చిత్తూరులో వస్తే దాన్ని ఆపేశారు, హోలీటెక్ అని చెప్పేసి ఆ కంపెనీని పంపించేశారు, రాజపలయం మిల్స్ అని చెప్పేసి దాన్ని పంపించేశారు, టైటాన్ సోలార్ అని చెప్పేసి వస్తే దాన్ని పంపించేశారు, మెగా సీడ్ పార్క్ అని చెప్పి వస్తే దాన్ని పంపించేశారు, కియా అనుబంధ సంస్థలను ఇక్కడికి వచ్చి పెట్టుకుంటామంటే దాన్ని రావద్దని చెప్పారు, జాకీ అని చెప్పి ఒక మంచి బ్రాండెడ్ కంపెనీని ఇక్కడికి వస్తానంటే దాన్ని ఆపేశారు, జువారీ సిమెంట్స్ అనే దాన్ని ఆపేసుకుంటూ వచ్చారు. ఇలా ఎన్నో నిజంగా 2018 వరకు కూడా కొన్ని వందల కంపెనీలు కొన్ని దగ్గర ఇక్కడికి రావడానికి ముందుకు వస్తే అవన్నిటినీ కూడా తరిమేశారు, భయపెట్టేసి మరీ పంపించేశారు. ఇక ఏపీకి ఆ కంపెనీలన్నీ కూడా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయాయా అనుకునే పరిస్థితికి మళ్ళీ కూటమి అధికారంలోకి రావటం, ఒక బలమైన వ్యక్తులుగా ఒక భరోసా కలిగించేటువంటి కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ దాంతో ప్రోద్బలంతో మళ్ళీ తీసుకురావాలని చాలా పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణకు కొన్ని కంపెనీలు అందిపుచ్చుకున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలనలో దాదాపు ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి అంటే, నిజంగా అమర్ రాజా లాంటి కంపెనీ 727 కోట్లతో అమర్ రాజా కంపెనీ అక్కడ పెట్టుకున్నారు. ఇలాంటి కంపెనీలతో పాటు చాలా ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలు, ప్రభుత్వ నిర్ణయాలతో ఐటీ కంపెనీలు తిరుగుముఖం పట్టాయని చెప్పుకుంటూ వచ్చారు. కట్టిన బిల్డింగ్స్ను కూడా ఖాళీ చేపించేసి మరీ పంపించేసినటువంటి ఘనత ఆయనదే. ఇకపోతే భూములు వెనక్కి ఇచ్చేసినటువంటి రిలయన్స్, తిరుపతి దగ్గర ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదన ఇచ్చినా వాళ్ళు విరమణ చేసుకున్న ధృవీకరణ పత్రాన్ని తిరిగి పంపించేసినటువంటి పరిస్థితి. ఎన్నో కంపెనీలు ఇలాగా హైదరాబాద్కి, ఇతర రాష్ట్రాలకు, అటు చెన్నైకి, బెంగళూరుకి, ఇంకో చోటకి వెళ్ళిపోయాయి. ఫ్రాంక్లిన్ కంపెనీ గుడ్ బై చెప్పిందని చెప్పేసి ఏపీకి అప్పట్లో వచ్చినటువంటి వార్తలు కూడా మనం చూడొచ్చు. ఈ 70,000 కోట్ల నుంచి 3,000 కోట్లకు వెనక్కు తగ్గిన అదానీ కంపెనీల నుంచి ఏపీకి ఏ ప్రాజెక్టుల్లోనూ పెట్టుబడులు పెట్టలేమని చెప్పి తెలంగాణకు వెళ్ళిపోయినటువంటి అనంతరామ్ లాంటి కంపెనీలకు, లూలు గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చి పెడదామంటే వాళ్ళని పంపించేసి వాళ్ళు కూడా వేరే ఏరియాలో పెట్టుకోవడానికి ఇచ్చారు, కానీ ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి చూసాం. జువారీ సిమెంట్స్ కర్మాగారాన్ని మూసివేయండి అని చెప్పి కాలుష్య మండలిని ఉసిగొల్పి వాళ్ళని పంపించేసినటువంటి పరిస్థితి. కాగిత పరిశ్రమపై ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద కూడా పెట్టి వాళ్ళు మహారాష్ట్రకి, ఇంకో చోటకి వాళ్ళు పంపించేసినటువంటి వైన్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు, ఉపాధి మీద, నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కడుపు మీద కొట్టారు. నిజంగా ఈయనిచ్చే పథకాలతో మీరు తినాలి తప్ప మీరు సంపాదించుకోవడానికి లేదు. మీకు ఒక రోడ్డు ఇవ్వం, ఒక ఉద్యోగం ఇవ్వం, మీరు చదువుకున్న దానికి సరిపడా ఉద్యోగాలు రానివ్వం, వచ్చే వాటిని కూడా బయటికి తరిమేస్తాం, నేను వేసే బిస్కెట్లు తినాలి, తిని బ్రతకాలి అనే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. సో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పెట్టుబడులకు 5 ఏళ్ల పాటు నాశనమైన ఏపీ బ్రాండ్ ఇమేజ్ను 4 రోజుల్లో నిలబెట్టిన పనిగా ఆయన పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
దావోస్ పర్యటనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ను నిలబెట్టిన చంద్రబాబు, అంతేకాకుండా టీమిండియాను కూడా ప్రపంచ వేదికపై ప్రమోట్ చేసిన సీఎం చంద్రబాబు గారు. బిల్ గేట్స్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వంటి 15 మంది ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశం ఏర్పరచుకున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్తో సహా వికసిత్ భారత్ 2047 అలాగే లక్ష్యాలు కూడా ప్రపంచం ముందుంచిన చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంటే ఇక్కడ భారతదేశంలో ఏం చేయబోతున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఎలా అవకాశాలు ఇవ్వబోతుంది, ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలకు ఎలాంటి వసతులు ఇస్తాం, అవకాశాలు ఉన్నాయి, పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంటరీ విజన్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇప్పటికే కొన్ని అద్భుతమైనటువంటి కంపెనీలతో అటు లోకేష్ గారు అటు చంద్రబాబు గారు మాటలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఎంఓయూలు కూడా కుదుర్చుకొని మరి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది.